ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇదిలా ఉంటే తెలంగాణ బడ్జెట్ పై డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అంకెల గారడి అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించగా ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారెంటీల గారడి ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి. ఇప్పుడు మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు బడ్జెట్ లో ఉండాలన్నా వద్దా? ఏది బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? దాని ప్రస్తావన ఏది? ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అవ్వాతాతలకు ఇచ్చే 4000 పెన్షన్ గురించి ప్రస్తావన లేదు. మహాలక్ష్మిలో ఇచ్చే 2500 గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు. అంటే మొత్తంగా కూడా అందుకే నేను అనేది ఓట్ల ముందేమో గ్యారంటీల గారడి, గెలిచిన తర్వాతనేమో అంకెల గారడి. 62,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏ రకంగా తీసుకొస్తారో మరి ప్రజానికానికి చెప్పాల్సినట్టున్నది. ఇవన్నీ కేవలం అప్పుల కుప్పలుగా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి రాష్ట్రాన్ని పూర్తిగా మోసం చేసి మీరు మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, అభివృద్ధికి ఎక్కడ స్థానం లేనటువంటి బడ్జెట్, అభివృద్ధి గురించి పలకని బడ్జెట్, అభివృద్ధి గురించి మాట్లాడిన బడ్జెట్. ఇది కేవలం కొడంగల్ కోసమే బడ్జెట్, ఇంకా దేనికోసం కాదు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టి అప్పుల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ తరఫు తెలియజేస్తా ఉంది. మా ముఖ్యమంత్రి గారు కూడా దాని తర్వాత మొత్తం ప్రభుత్వం కూడా బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాం. కొత్త కార్పొరేషన్లు వేసినాం, నిధులు ఇస్తాం, రేపొద్దున అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ 7-8 నెలల ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టిపోతే 10 ఏళ్ళుగా మీరు ఒక్కసారి ఏలు పెట్టుకొని చూపెట్టుకొని గుండె మీద ఏం చేసినారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు. ఎన్నికలకు మీరు చెప్పిన మేనిఫెస్టో, 10 ఏళ్లలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మేము 5 ఏళ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంత శాతం అమలైంది 8 నెలల్లో, మీరు 10 ఏళ్లలో ఎంత అమలు చేసారో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు